గాయ్స్ యూట్యూబ్ కొంప ముంచింది. ఎందుకోసం అంటే ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి ఇంప్రెషన్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ థంబ్నెయిల్ బాగానే పెట్టాను. వాచ్ టైం బాగానే వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఇంప్రెషన్ పంపలేదు. ఆ వీడియోకి వ్యూసే రాలేదన్నమాట. చూడండి ఎంత బాగా కష్టపడి ఆ వీడియో చేశాను. ఎడిటింగ్ చేయాలి, మొత్తం చేయాలి కదా. ఆ వీడియో కష్టపడి వీడియో చేసిన తర్వాత యూట్యూబ్ మనకి కొంప ముంచింది అనమాట. ఇలా చాలా క్రియేటర్స్కి అవుతుంది. బట్ నాకు కూడా అయింది అనమాట. ఎస్టర్డే వీడియో కరెక్ట్ టైంకి అయితే అప్లోడ్ చేశాను. ఈవినింగ్ నేను 6:30కి వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో నాకు మొత్తానికి ఇంప్రెషన్ పంపలేదు. దానికి వ్యూస్ రాలేదు. థంబ్నెయిల్ రేటింగ్ కూడా డౌన్ చేసేసిండు. అండ్ వాచ్ టైం ఒకటి కరెక్ట్ ఉందన్నమాట. మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తాను మీకు ఇక్కడ. కంప్లీట్లీ వీడియో మొత్తం చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో అంటే మీకు కూడా ఇలా అవుతుంది కదా. వ్యూస్ రాకొచ్చినాయి అన్న, థంబ్నెయిల్ బాగా పెట్టాము అండ్ ఎస్ఈఓ ప్రాపర్లీ చేసాము. దానికి ఏదైతే వీడియో ఎడిటింగ్ చేయాలనో అది ప్రాపర్లీ ఎడిటింగ్ చేసాం, మొత్తం చేసాం. బట్ మాకు ఎందుకు వ్యూస్ వస్తలేవు మీరు అనుకోవచ్చు. ఇలా అయితే ఎవరైతే కష్టపడి వీడియో చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. మొత్తం వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఎందుకు ఇలా చేస్తుండే అనేది మీకు ఇక్కడ మొత్తం చూపిస్తాను. ఓకే, ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తా, చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. కష్టపడి వీడియో చేస్తున్నా గాయ్స్. ఎందుకోసం అంటే చాలా కష్టం ఉంటుంది. స్క్రిప్ట్ రీసెర్చ్ చేయాలి. స్క్రిప్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత దానికి అండ్ వీడియోలో ఇలా మాట్లాడాలి. వీడియోలో ఇలా మాట్లాడిన తర్వాత కొద్దిగా హోల్డ్ కావాలి. ఇప్పుడు చూడండి నేను ఇలా మాట్లాడుతున్నా, కొద్దిగా హోల్డ్ అవుతుంది. ఎందుకోసం అంటే స్క్రిప్ట్ని చూడాలి. చూసిన తర్వాత అండ్ మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి నేను ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత దానికి థంబ్నెయిల్ డిజైన్ చేయాలి. థంబ్నెయిల్ డిజైన్ చేసిన తర్వాత దానికి వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి మనం ప్రాపర్లీ ఎస్ఈఓ చేయాలి. ఎస్ఈఓ చేస్తేనే మనకు ర్యాంకింగ్ లో పంపుతాడనమాట యూట్యూబ్. లేకపోతే పంపడు, మీరు ఎలా అప్లోడ్ చేస్తే కూడా పంపడనమాట. అట్లా కంప్లీట్లీ నేను ఏం చెప్పబోతున్నా అంటే ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికి రేటింగ్ తగ్గింది. మొత్తం మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఆ వీడియో మీరు చూడండి, ఫస్ట్ చూడండి. ఆ చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది చూడండి. అంటే యూట్యూబ్ ఎందుకు పంపలేదు అండ్ రేటింగ్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంప్రెషన్ ఎందుకు పంపలేదు నేనైతే క్వశ్చన్ ఇస్తున్నా యూట్యూబ్ అయితే. కొంపం ఇచ్చింది దానికోసం అనమాట. ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కానీ, జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. మా టీం మొత్తం ఫాలో అవుతారు మీకు కంప్లీట్లీ. అండ్ మా ఛానల్లో ప్రమోషన్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొకటి 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే ఏవైతే వీడియోస్ లాక్ ఉంటాయో అవి అన్లాక్ చేసుకోవడానికి మీరు 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉందన్నమాట. 599 అంత అమౌంట్ ఎందుకు అని అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అండ్ మీ ఛానల్ మేము గైడ్ చేస్తాం, మీతో కాంటాక్ట్ అవుతాం. కంప్లీట్లీ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత మా ఓల్డ్ టీం ఎవరైతే ఉంటారో అందరూ ఫాలో అవుతారు అనమాట. 100% ఫాలో అయిన తర్వాత మీ ఛానల్కి గైడ్ చేస్తారు. గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం మీకు నేను చెప్తాను అనమాట. మా టీం చెప్పరు, నేను చెప్తా. 100% ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మేము మొత్తం చెప్తాను అనమాట. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తా, చూసేయండి. చూడండి గాయ్స్, ఇక్కడ నేను మండే వీడియో అప్లోడ్ చేశాను. విఎన్ ఆ ఫుల్ కోర్స్ అని ఒక టైటిల్ పెట్టాను. దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను, మొత్తం డీటెయిల్ మొత్తం చూపిస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ ఈ వీడియోకి నేను ఒక లెంత్ అయితే ఎక్కువ అయింది, 28 మినిట్స్ అయింది అనమాట. థంబ్నెయిల్ కూడా బాగానే పెట్టాను. 10 minutes లో విఎన్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు అయితే పెట్టాను. చూడండి. ఇక్కడ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ చూడండి ర్యాంకింగ్ బై వ్యూస్ చూసుకుంటే 7 లో ఉంది. అండ్ వ్యూస్ చూసుకుంటే 123 వ్యూస్ ఉన్నాయి అనమాట. ఇంప్రెసింగ్ క్లిక్ త్రూ రేట్ చూసుకుంటే అండ్ 5.5% ఉందన్నమాట. బాణం కొత్త డౌన్ చూపిస్తుంది. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 50 seconds చూస్తుండ్రు. దాదాపు 3 minutes దగ్గరలో చూస్తుండ్రు. ఇది మనకు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అనేది మీకు క్వశ్చన్ ఉంది అనమాట. ఎందుకోసం అంటే నేను లెంత్ అయితే వీడియో అయితే ఒకటి ఎక్కువ చేశాను. ఆడియన్స్కి అర్థం కావాలి కదా. ఆడియన్స్కి అర్థమైతే అంటే ఫుల్ కోర్స్ అంటే ఎలా ఉంటుందండి, దగ్గరలో 1 hour ఉంటాయి అనమాట. మనమైతే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసినాం అనమాట. ఆడియన్స్కు అర్థం కావాలి కాబట్టి హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసినాం. ఇక్కడ చూసుకుంటే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొత్తం చూపిస్తాను. ఎందుకు పంపుతలేడు అండ్ అనేది క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ దిస్ వీడియో హ్యాస్ హ్యాడ్ 123 వ్యూస్ సైన్స్ ఇట్ వ్యాస్ పబ్లిష్డ్ అంటుంది కదా. మనం ఇప్పుడు చూడండి, టైం చూపిస్తాను. 15 hours అవుతుంది చూడండి. అవునా, ఎస్టర్డే అప్లోడ్ చేశాను వీడియో. ఎస్టర్డే మండే కదా, ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. ఈవినింగ్ 6:30కి అప్లోడ్ చేశాను. అది కూడా ఈవినింగ్ 6:30 లేదా 7 అట్లా అప్లోడ్ చేశాను. ఎందుకోసం అంటే ఆడియన్స్ అప్పుడే ఆన్లైన్లో ఉంటారు కాబట్టి అప్పుడే అప్లోడ్ చేశాను అనమాట. చూడండి. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి, మీకు చూపిస్తాను ఏంటంటే 5.8% వాచ్ టైం వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే సబ్స్క్రైబర్స్ అయితే 1 వచ్చింది. ఇక్కడ రీచ్లో వెళ్ళి చూపిస్తా చూడండి గాయ్స్, ఇక్కడ రీచ్లో వెళ్తే గాయ్స్ చూడండి. అండ్ చూడండి 1.6K ఇంప్రెషన్ పంపిండు. అంత వ్యూస్కి అంతైతే కరెక్ట్ అయితే పంపిండు. నాకు తెలిసి అయితే ఇంత పంపిండు. అన్నోన్ పీపుల్ దగ్గరికి పంపిండేమో నాకు అట్లా అనిపిస్తుంది. అంటే మన సబ్స్క్రైబర్స్ దగ్గరికి పంపిన తర్వాత 1.6K పీపుల్ దగ్గరికి ఎక్స్ట్రా పంపిండు అనమాట. న్యూ వ్యూవర్స్ దగ్గర మీకు మొత్తం చూపిస్తాను. అంటే కొత్త వాళ్ళ దగ్గర పంపిండా అండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర పంపిండా మొత్తం చూపిస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ మొత్తం కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో ఎవరెవరి దగ్గరికి రికమెండ్ చేస్తుంది,
చూడండి మొత్తం చూడండి, నా వీడియో విఎన్ ఫుల్ ట్యూటోరియల్ దాని కింద రికమెండ్ చేస్తుంది, అండ్ యూట్యూబ్ వీడియో ఇవన్నీ రికమెండ్ చేస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ. సో మొత్తం రికమెండ్ అయితే చేస్తుంది. నాకు ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కూడా వచ్చేసింది, న్యూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను అనమాట. మీకు మొత్తం చూపిస్తాను, అంటే ఇది ఎందుకు పంపలేదు అంటే ఎందుకు వ్యూస్ రాలేదు మొత్తం చూపిస్తాను, లాస్ట్లో చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి మీకు ఎంగేజ్మెంట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంగేజ్మెంట్ చూపిస్తాను, ఎంగేజ్మెంట్లో కాదు కదా ఆడియన్స్లో చూపిస్తాను. సో ఎంగేజ్మెంట్ కాదు, అండ్ ఇక్కడ ఆడియన్స్ చూసుకుంటే కాదు ఇక్కడ, అండ్ చూడండి ఆడియన్స్కి ఏమైతే ఇంకా డిస్ప్లే కాలేదు. విత్ ఇన్ మనకు 24 hours డిస్ప్లే అవుతుంది. నేను 15 hours వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి అవునా. అండ్ ఇప్పుడు చూసుకుంటే కాదు ఇక్కడ సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు చూడండి కాదు ఇక్కడ తమ్నెల్ చూసుకుంటే బాగాలేదా, తమ్నెల్ చూడండి 100% తమ్నెల్ బాగుంది. సో క్లిక్ చేసేలాగా ఉంది అనమాట. సో 10 minutes విఎన్ యాప్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు పెట్టినా, అండ్ చూసుకుంటే వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే 123 వ్యూస్ వచ్చినాయి అనమాట. సో యూట్యూబ్ అందుకే కొంపం వస్తుంది అందుకే అనమాట. సో ఈ వీడియో దాదాపు చేయడానికి ఎడిట్ చేయడానికి మార్నింగ్ 7 o'clock నేను కూర్చున్న అయితే ఈవినింగ్ వరకు నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి పట్టిందనమాట. సో మార్నింగ్ 7 o'clock ఈవినింగ్ వరకు పట్టిందనమాట ఎడిటింగ్ చేయడానికే. ఆయనకి తమ్నెల్ చేయాలంటే ఇంకా టైం అయితే పట్టింది కాబట్టి సో మొత్తానికి నాకు సో దాదాపు 12 hours అయితే పట్టింది ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి, 28 minutes వీడియో ఎడిటింగ్ చేయడానికి. ఎందుకోసం అంటే దానికి కలర్ గ్రేడింగ్ చేయాలి, ఎక్కడ పాట ఎక్కడ పెట్టాలి, మొత్తం ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి సో ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకే కష్టం తెలుస్తుంది కాబట్టి ఈ బాధ మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే అర్థం చేసుకుంటారు, అలా అనేసి చెప్తున్నాను అనమాట. ఈ వీడియోకి ఎందుకు వ్యూస్ రాలేదంటే సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఇది డౌన్ చూపిస్తుంది, ఇది ఒకటి డౌన్ చూపిస్తుంది. దీనికి నేను తమ్నెల్ చేంజ్ చేసుకుంటే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే 15 hours అయిపోయింది అనమాట. 12 hours లోపే నేను తమ్నెల్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను వీడియో పబ్లిక్ చేశాను కదా, సో అప్పుడు ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. నోటిఫికేషన్ వెళ్ళిపోయిన తర్వాత 12 hours ఇంకొక నోటిఫికేషన్ అదే ఆడియన్స్ సేమ్ యాస్టీజ్ పంపుతాడు అనమాట. అంటే ఆ వీడియో చూసిండా లేదా అనేది సో అదే ఆడియన్స్ దగ్గర పంపుతాడు అనమాట. సో ఇంకేస్ చూస్తే అతని దగ్గర పంపడు, ఎవరికైతే ఫస్ట్ నోటిఫికేషన్ వెళ్తుందో వాళ్ళు ఇంకేస్ చూడకుంటే మళ్ళీ 12 hours ఇంకొక నోటిఫికేషన్ పంపుతాడు అనమాట. సో అట్లా పంపుతాడు కాబట్టి అప్పుడు మనం తమ్నెల్ చేంజ్ చేసుకోవాలి. సో నేను తమ్నెల్ చేంజ్ చేసుకోలేదు అనమాట. నేను ఈవినింగ్ 6:30, 7 మధ్యలో వీడియో పబ్లిక్ చేశాను, మొత్తానికి పడుకున్నాను అనమాట. మార్నింగ్ చూసే వరకు అంటే 123 వ్యూస్ ఉన్నాయి అనమాట. సో అట్లా వ్యూస్ వచ్చినాయి కాబట్టి బాగా సాడ్ ఉన్నమాట. ఎందుకోసం అంటే ఎంత కష్టపడి వీడియో చేస్తాం గాయస్, అలా కష్టపడి వీడియో చేస్తాం కాబట్టి సో ఇంప్రెషన్ పంపలేదు. యూట్యూబ్ వాడే తప్పు ఉన్నాయంటే యూట్యూబ్ వాడే కూడా తప్పు లేదు. ఎందుకోసం అంటే చూడండి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయి చూపిస్తాను, అండ్ ఇక్కడ రీచ్లో వెళ్ళిపోయి చూపిస్తాను. సో అతను పంపిండు 1.6K పీపుల్ దగ్గర పంపిండు, అండ్ ఎక్కువ పంపాలి, మన సబ్స్క్రైబర్స్ మీదకి వెళ్ళి ఎక్కువ పంపాలి, ఒక 2K 3K పంపాలి. సో యూట్యూబ్ పంపించిందంటే దీనికోసం అనమాట. 1.6K పీపుల్ దగ్గర పంపితే ఆడియన్స్ చూడరు, చాలా వరకు చూడరు. ఎందుకోసం అంటే వాళ్ళకు సో వీడియో ఎడిటింగ్ వచ్చు, సో ఎవరికి రాని వాళ్ళు చూస్తారన్నమాట. అలా అనేసి నేను సో 1.6K కాదుగా 3K 4K పీపుల్ దగ్గర పంపింటే నాకు 1K వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉండనేమో అని అనుకున్నా. సో నాకు తెలిసి ఏంటంటే తమ్నెల్ చేంజ్ చేసుకోవాలనిపించింది, అండ్ 12 hours లోపు నేను తమ్నెల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనైతే చేంజ్ చేసుకోలేదు. నాకు చూసుకుంటే టైం చూసుకుంటే కాదు ఇక్కడ 15 hours అయిపోయింది చూడండి, అండ్ చూపిస్తా ఇక్కడ చూడండి 15 hours అయిపోయింది, 15 hours 52 minutes అయితే అయిపోయింది. సో ఇప్పుడు తమ్నెల్ చేంజ్ చేసుకుంటే దానికి వ్యూస్ రావు, ఏం రావు. ఆ వీడియో వదిలేయాలి, వదిలేసిన తర్వాత నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకోవాలి, అంతే, వేరే రీజన్ ఏం లేదు. సో అందుకే యూట్యూబ్ కొంప ఉంచింది దానికోసం అన్నమాట. అంత కష్టపడి వీడియో చేసిన తర్వాత సో వ్యూస్ రాకుంటే ఎలా ఉంటాయండి. సో అనేసి షార్ట్ అయితే ఉంది కాబట్టి సో ఈ వీడియో వదిలేయాలి. అండ్ తమ్నెల్ అయితే నాకైతే నచ్చిందండి. సో తమ్నెల్ బాగుంది, నాకైతే నచ్చింది కాబట్టి ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదేమో నేను అనుకుంటున్నా. సో తమ్నెల్ చూసి క్లిక్ ఎందుకు చేయలేదో నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఈ తమ్నెల్ ఎలా అనిపించిందో సో మాకైతే రేటింగ్ ఇవ్వండి. వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో కామెంట్ తెలియజేయండి అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.